మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ టైంలో పెద్దగా ఫామ్ లో లేని విషయం అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర చేసిన సినిమా చేసినట్లు నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరో ఎక్స్పెరిమెంటల్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా జానర్ తెలుగు ఆడియన్స్ కి కొత్త అవ్వడంతో ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారగా, సినిమా కోసం చాలా కష్టపడిన వరుణ్ తేజ్ ప్రమోషన్స్ పరంగా కూడా అన్ని చోట్లకు వెళ్లి సినిమాకు ఎంతవరకు కుదిరితే అంతవరకు ప్రమోట్ చేశాడు. ఇక సినిమా ఓవరాల్ గా ఎంతవరకు బిజినెస్ చేసిందనేది ఆసక్తికరంగా మారగా, టోటల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 23 కోట్ల వరకు రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 17 కోట్ల దాకా ఉంటుందని అంచనా. నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్ లో 2 కోట్లు, ఆంధ్రాలో 7.5 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 14 కోట్ల దాకా బిజినెస్ ను అందుకుంటే, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ఇలా అన్ని కలుపుకొని మరో 3 కోట్ల దాకా బిజినెస్ ను సాధించింది ఈ సినిమా. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 17 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అటు ఇటుగా సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలి అంటే 18 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుని ఏ రేంజ్ లో వసూళ్లను బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.